చాలా సంతోషం ఈరోజు. నేను చిన్నప్పుడు ఇక్కడనే పుట్టి పెరిగిన, నా కళ్ళతోని ఇక్కడ చిన్న చిన్న ఎయిర్ప్లేన్స్ నడిచిన సందర్భం చూసిన. ఇక్కడ నుండి పివి నరసింహారావు గారు, ఇందిరమ్మ గారు వచ్చి ఇక్కడ ఈ ఎయిర్పోర్ట్లో దిగి మన ఎలక్షన్ క్యాంపెయిన్ చేసిన రోజులు చూశాను నా సెవెంత్ చిన్నప్పుడు. ఇప్పుడు ఆ కళలు నేను ఎమ్మెల్యే అయినాక నా చేతుల మీద ఇక్కడ రావడం, నేను కొట్లాడడం, అందరు ఎమ్మెల్యేలు దీనికి ముందు పడడం, సురేఖమ్మ గారు ఒక లీడ్ తీసుకొని ముందుకు వెళ్ళి సురేఖమ్మ గారి అండర్ టీంలో మీ అందరం కూడా ఎమ్మెల్యేలం పోయి పలుమార్లు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారితో, తర్వాత సీఎం గారితో, అధికారులతో పలుమార్లు మాట్లాడి రైతులను అందరిని ఒప్పించి పాపం మా రైతుల సోదరులందరికీ కూడా ఎవరైతే పోతున్నారో, ఇండ్లు పోతున్నాయి, కొందరి భూములు పోతున్నాయి, వాళ్ళందరికీ కూడా అండా ఉంటామని మాటిచ్చి వారి కుటుంబాలందరికీ నా యొక్క ధన్యవాదాలు. పార్టీ తరఫున, నా తరఫున, అందరి తరఫున. సో ఇంత చక్కటి అవకాశం వచ్చింది. రేపు అన్నగారి చేతుల మీద 107వ జయంతి సందర్భంగా ఇందిరమ్మ పేరుతోని శంకుస్థాపన అవుతుంది. అందరి డిమాండ్ ఏంటంటే ప్రజలది ఈ యొక్క ఎయిర్పోర్ట్కు ఇందిరమ్మ పేరు పెట్టాలనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. అది కూడా సహకారం అయితే చాలా సంతోషంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.